నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రేపటి రైల్వే బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటనతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డబ్లింగ్, ట్రిబ్లింగ్ పనులు అత్యంత కీలకం. విభజన తర్వాత కొత్త రైళ్ల అవసరం మరీ కనిపిస్తోంది. మరోవంక కర్నూలు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుతెన్నులు అందరికీ తెలిసిందే. నిజానికి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరుగుతోంది. ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలున్నారు. భారతీయ రైల్వే ఆధునీకరణే లక్ష్యమంటున్న రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్కు రేపటి రైల్వే బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యమిస్తారు, నవ్యాంధ్రకు దక్కే నిధులు, కేటాయింపులు ఎలా ఉంటాయి, కొత్త లైన్లు ఉంటాయా వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి రేణుక గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామికవేత్త; సి రామకృష్ణ గారు, దక్షిణ మధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్; టి స్టాన్లీ బాబు గారు, పశ్చిమ మధ్య మరియు దక్షిణ మధ్య రైల్వేల మాజీ జనరల్ మేనేజర్; చెరువు రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ ఆర్థిక విభాగం కన్వీనర్. రేణుక గారు, రేపు రాబోతున్నటువంటి రైల్వే బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మరి రాష్ట్రానికి సంబంధించి ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కేటటువంటి అవకాశం ఉందంటారు? భారతదేశంలో ఈరోజు సురేష్ ప్రభు గారు 34వ రైల్వే శాఖ మంత్రి. అంటే ఇంతమంది ఇప్పటికి 33 మంది కేంద్ర మంత్రులుగా రైల్వే శాఖకు బాధ్యత వహిస్తే ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ స్థాయిలో లేకపోవటం అనేటువంటిది ఒక దురదృష్టకరం. 42 మంది ఎంపీలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఉండేటువంటి అవకాశం రాలేదు. 1-2 సార్లు దత్తాత్రేయ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు ఇద్దరు సహాయ మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భాలు. అయితే ఒక నేపథ్యం ఏంటంటే, భారతదేశంలో ఎవరు కేంద్ర మంత్రిగా ఉంటారో ఆయా రాష్ట్రాలకే రైల్వేకి సంబంధించినటువంటి బడ్జెట్లో మెజారిటీ కేటాయించడం, కొత్త రైళ్లు కానీ, కొత్త రైల్వే లైన్లు కానీ, ఏదైనా సరే ఫండ్స్ అన్నీ కూడా అక్కడికే పెట్టుకున్నటువంటి సందర్భాలు, సంస్కృతి మన భారతదేశంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ అయినటువంటి సందర్భం. ఇటువంటి నేపథ్యంలో ఒకసారి ఇన్కమ్ వైజ్ చూస్తే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో సుమారు 6,000 కోట్లు ఆదాయం ఒక్క విశాఖపట్నం డివిజన్ నుంచి వస్తుంది. అయితే మొత్తం రాష్ట్ర ఆదాయంలో అటు వాల్టేర్ డివిజన్ కానీ, ఇటు విజయవాడ కానీ తీసుకుంటే సుమారు 10 నుంచి 12,000 కోట్లు సంవత్సర ఆదాయం మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉంటే కనీసం మనకు ఒక 5% కూడా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఒకటి వాల్టేర్ డివిజన్ ఏదైతే ఉందో గత దశాబ్దాలుగా అది పెండింగ్లో ఉంది. విశాఖపట్నంకి రైల్వే డివిజన్ కావాలి అనేటువంటిది. అయితే మరి మొన్న ఈ మధ్య కాలంలో విన్నాం, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా, పిఎంఓ నుండి శాఖకి, మినిస్ట్రీ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు మాత్రం కేంద్రం సుముఖంగా ఉంది అని. అయితే మనం ఒట్టి శాంక్షన్సే కాదు, మనం బడ్జెట్లో ఇమీడియట్గా మనం అలాట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ నిధులు కేటాయింపు అనేటువంటిది గతంలో కూడా చాలా ప్రాజెక్ట్స్కి మనం చూసాం. సర్వేలు అనేటువంటి పేరుతో ఒక దశాబ్ద కాలం, సర్వేలు అయిన తర్వాత శాంక్షన్లు పేరుతో ఇంకొక దశాబ్ద కాలం, శాంక్షన్లు అయిన తర్వాత కూడా 1,000 కోట్లు మనకేమో శాంక్షన్ అంటాము, అందులో బడ్జెట్ కేటాయింపులు ఈ మధ్య ఒక ప్రాజెక్టుకి 15 లక్షలు 20 లక్షలు కూడా చూసినటువంటి సందర్భాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడుతున్నటువంటి అమరావతి రాజధాని కానీ, మనకు 10 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి ఈ యొక్క హైదరాబాద్ కానీ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి కమ్యూట్ చాలా పెరిగింది, చాలా ఇంకా పెరగబోతుంది రాబోయే కాలంలో. కాబట్టి మనకి ఇక్కడ ఒక హై స్పీడ్ ట్రైన్స్ అనేటువంటిది అవసరం. అదేదైతే ఉంటుందో దాని మూలంగా మనకు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళొచ్చే వాళ్ళకు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఈరోజు అమరావతి నుంచి బెంగళూరు, బాంబే, చెన్నై వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సంఖ్య బాగా పెరిగింది. కాబట్టి మనకు ఒకటి డిస్టెన్స్ని తగ్గించే విధంగా కూడా కొత్త రైల్వే లైన్స్ కావాలి అని చెప్పి మనం అడుగుతున్నాం, ఎస్పెషలీ కనెక్టింగ్ టు రాయలసీమ. మనం విశాఖపట్నం నుంచి చెన్నై కూడా ఒకటి అడుగుతున్నాం, ఒకటి డబుల్ డెక్కర్ ట్రైన్ కావాలి అని. వీటన్నిటికన్నా ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పెద్ద వనరు కోస్ట్ లైన్. ఏదైతే ఈ కోస్ట్ లైన్ని కనుపుతూ మనం ఒక హైవే అనుకుంటున్నాము, అలాగే మనకు కోస్టల్ రైల్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ రైల్ ఉంటుందో, ఈ కనెక్టింగ్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ 5 పోర్ట్స్ అలాంగ్ విత్ ఇప్పుడు రాబోయేటువంటి 10 పోర్టులను కూడా కలుపుతూ ఈ యొక్క కారిడర్, ఏదైతే కోస్టల్ రైల్ కారిడర్ అనేటువంటిది కానీ మనకు వస్తే ఈ యొక్క గూడ్స్ క్యారేజ్లో మనకి చాలా ఉపయోగం ఉంటుంది. రామకృష్ణ గారు, విశాఖ కొత్త రైల్వే జోన్ దాదాపుగా శాంక్షన్ అయింది, అనుమతి లభించింది అన్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. మరి ఈ కొత్త రైల్వే జోన్లో ఉన్నటువంటి ప్రయోజనాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కొత్త రైల్వే జోన్ అనేది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం ఒక దృక్పథం ఉంది. రెండోది పరిపాలనా సౌలభ్యం జరుగుతుంది, డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఏదోలంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విశాఖపట్నం ఆ దూర ప్రాంతాల నుంచి
స్టేట్ గవర్నమెంట్లో డిస్కషన్స్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ హైదరాబాద్ దాకా రావటం అనేది కొంచెం ఇబ్బందికరమైన సమస్య అవుతుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటుపక్క విజయవాడ, గుంటూరు 2 డివిజన్స్, గుంటకల్ ఉన్నాయి కాబట్టి బహుశా విశాఖపట్నం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 2 జిల్లాలు నార్త్ ఈస్ట్, అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, బహుశా అవి కూడా యాడ్ చేసి కొత్త జోన్ విశాఖపట్నం కింద చేస్తారేమో అని చెప్పేసి నా అంచనా. ఈస్ట్ కోస్ట్ రైల్వే వారు పరిపాలనా సౌలభ్యం కోసం ఐరన్ ఓర్ లోడింగ్, అంటే అక్కడ కిరండోల్ సెక్షన్ నుంచి ఐరన్ ఓర్ లోడింగ్ జరుగుతుంది, అది వదులుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ సరుకు రవాణా ద్వారా వారికి చాలా లాభం చేకూరుతుంది కాబట్టి అది రాకపోవచ్చు. రైల్వే మినిస్ట్రీ కూడాను అది ఈస్ట్ కోస్ట్ ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి కొత్తగా ఏర్పడబోయేటువంటి జోన్కి చేంజ్ చేయకపోవచ్చు. కానీ 2 జిల్లాలు దట్ శ్రీకాకుళం, విజయనగరం, ఆంధ్ర ఈ కొత్త జోన్లో కలిపి చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అంచనా. ఒకటి ఇమోషనల్ యాంగిల్, చాలా కాలం నుంచి అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అది కావాలని. రెండోది పరిపాలనా సౌలభ్య డీసెంట్రలైజేషన్ కోసం కూడాను ఇది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆచరణలో పెడితే ప్యాసింజర్ ట్రైన్స్ ఇంక్రీజ్ కావడమే కాకుండా ఇందాక రేణు గారు చెప్పినట్టుగా కోస్టల్ కారిడార్స్ ఏర్పాటు చేయడం, తర్వాత సరుకు రవాణా కూడా పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. స్టాన్లీ బాబు గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆశల్ని మనం చూసినట్లయితే అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే. మరి డబులింగ్, ట్రిబులింగ్ పనులకు సంబంధించిన అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్త రైళ్లకు సంబంధించినటువంటి వాటిపై మీరేమంటారు? సురేష్ ప్రభు గారు వచ్చిన తర్వాత చాలా వండర్ఫుల్ థింగ్స్ వాట్ హ్యాపెండ్ వర్. ఒకటి ఏంటంటే మోడర్నైజేషను, డిజిటైజేషన్ అన్ని చోట్ల. రెండోది ఈ ట్రైన్స్ ఇంట్రొడక్షన్ కంటే కూడాను ఈ లైన్ కెపాసిటీ, ఎక్కువ బండ్లు నడపాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రాక్ కెపాసిటీ పెంచాలి. డబ్లింగ్ ఉన్న దగ్గర ట్రిబులింగ్ చేసి 3 ఉన్న చోట 4 చేసేటట్టుగా చేయాలని. అవి చేయకపోయేటట్టయితే కొత్త బండ్లు, కొత్త ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సెక్షన్స్ ఫుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఎక్కువ ప్యాసింజర్ ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తామో గూడ్స్ ట్రైన్ నడపడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగాను మీరు బలార్షా, కాజీపేట్, విజయవాడ చూడండి, కోల్ ఎక్కువ రవాణా అవుతుంది అటువైపు నుంచి. కొన్నిసార్లు ఆ కోల్ నడిపేటువంటి బండ్లకి కొంచెం అవకాశం కూడా లేకుండా ఉంది. అందువలన డబ్లింగ్, ట్రిబులింగ్ తప్పకుండా చేయాలి. అది మంచి వీరు చేసినటువంటి పని. ఫండ్స్ లేకపోయినా కానీ ఆయన ఎల్ఐసికి పోయి, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పోయి రైజ్ చేసి దానివలన ఈ అన్ని ఈ డబ్లింగ్, ట్రిబులింగ్ మొదలుపెట్టారు. అది చాలా మంచి పని. దాంతో తప్పకుండాను ముందర ఇంకా ఎక్కువ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా వీలయ్యే అవకాశం ఉంది. వారు చెప్పినట్టుగా ఇంతకుముందు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చిన ఉన్నారు. వాళ్ళ బీహార్, బెంగాల్ చూసుకున్నారు కానీ ఇటు పక్క ఎవరు చూడలేదు. దాంతో చివరికి ఏమైందంటే ఈ రోజున బీహార్, బెంగాల్ వైపు చూస్తే వాళ్ళు 44 ట్రాక్ కిలోమీటర్స్ ఉన్నాయి, 1000 స్క్వేర్ కిలోమీటర్స్కి 44. ఆంధ్రప్రదేశ్లో 18.8, 18 అంటే ఆల్మోస్ట్ 1/3. మనకి ఎక్కువ లైన్లు రాలేదు, ఎక్కువ రైల్వే ట్రాక్ రాలేదు. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. రామకోటయ్య గారు, చాలా సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రేపు మారుతుందని చెప్పి మనం అనుకోవచ్చా? ఈ రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడాలంటే దీంట్లో మనం కోరుకున్నంత విచిత్రమైన మార్పులు జరిగే అవకాశాలు ఏం లేవు. కారణం ఏంటంటే రైల్వేకి వచ్చేటువంటి ఆదాయం కానీ ఖర్చు కానీ లెక్కలో కన్నా చూస్తే 100 రూపాయల ఆదాయం వస్తే 95% ఆపరేషన్ ఖర్చెస్కి అవుతుంది. రాబోయే 30 సంవత్సరాల వరకు కావాల్సిన ప్రామిసెస్ అన్నీ ఇంత ముందున్నటువంటి ప్రభుత్వాలన్నీ చేసేసినాయి. అంటే మీకు ఇంత చేస్తాం, మీ రైల్వే స్టేషన్ ఇలా చేస్తాం, మీకు డబులింగ్ చేస్తాం, మీకు ఇక్కడి నుంచి ఏమో ఈ లైన్ వేస్తాం, అక్కడి నుంచి కోటిపల్లి నుంచి ఇక్కడ దాకా వేస్తాం, అక్కడి నుంచి నరసాపురం దాకా చేస్తాం, ఇక్కడి నుంచి డెవలప్మెంట్ చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా ప్రామిసెస్ ఇంతకుముందు చేసేసారు. ఈ చేసిన ప్రామిసుల్లోంచి బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఒక రైల్వే అనేది ప్రజలకు జీవనాడి. ప్రతి ఒక్కళ్ళు రైల్వే బడ్జెట్ మీద ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే రైల్వే బడ్జెట్ ఎలా చేశాను. మనకి అత్యంత ప్రతిభావంతమైనటువంటి మంత్రి గారు మనకు కలిగి ఉన్నా కూడా డబ్బు లేదు.
ఇప్పుడు మనకి స్టాన్లీ బాబు గారు చెప్పినట్టుగా ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అడిగారు. కానీ మనకి టోటల్గా రైల్వే మొత్తాన్ని ఆధునీకరించి మనకున్నటువంటి 65,000 కిలోమీటర్లో రైల్వేలో జరిగేటువంటి 8,000 ట్రైన్స్ స్థానంలో 10,000 ట్రైన్లు ప్రవేశపెడితే కానీ మన రాష్ట్రంలో అభివృద్ధి, మన దేశంలో అభివృద్ధి జరగదు. 10,000 ట్రైన్లు ప్రవేశపెట్టి చేయాలి అంటే దరిదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్కసారి డంప్ చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి అంటే ఒక దేశ బడ్జెట్, మన దేశ బడ్జెటే 17 లక్షల కోట్ల రూపాయల కింద సంవత్సరం ఉంది. అంటే అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్రామిస్ చేసినటువంటి రైల్వే లైన్లు చేయడానికి ఇచ్చేటువంటి డబ్బులే అరకొరగా ఇస్తున్నారు. కారణం ఏంటంటే నిధుల కొరత ఎక్కడికక్కడ. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా కొత్త ప్రాజెక్టు కనుక వెళితే కనుక ఆ ప్రాజెక్టులు చేయట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజల్లో స్వచ్ఛత పెరిగింది. రైల్వేస్ని చాలా బాగా చేస్తున్నారు. రైల్వే స్టేషన్కి వెళ్తే మనం ట్రైన్లో ప్రయాణించడం ఆనందదాయకంగా ఉండేటువంటి ఒక కార్యక్రమాన్ని సురేష్ ప్రభు గారు వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. రేణు గారు, ఈరోజు రైల్వేలకు సంబంధించినటువంటి కీలక సమస్య ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల్లో 50% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపు ఏ స్థాయిలో ఉన్నట్లయితే రాష్ట్రంలో పెండింగ్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి ప్రతిసారి కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉదాహరణకు మనం అదే కానీ నిజమైతే ప్రతి రాష్ట్రం నుంచి ఆదాయం ఎంత వస్తుంది, ఆ రాష్ట్రానికి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఉదాహరణకు మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఏదైతే నేషనల్ లెవెల్లో ఉండేవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, నేషనల్ నాహై కింద. అలాగే స్టేట్ హైవేస్ అన్నీ కూడా R&B కింద స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. ఆ విధంగా ఉండటం మూలంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం కానీ వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా వార్షిక బడ్జెట్స్లో కొంత కేటాయింపులు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రైల్వేస్ వచ్చేప్పటికి ఇది మొత్తం సెంట్రల్లో ఉంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందో ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ ఇక్కడ ఓన్లీ ఇది మాకు నీడ్ ఉంది అని చెప్పడం మినహాయించి మనం దాంట్లో ఎటువంటి విధంగానూ మనకి రోల్ లేకుండా అయిపోయింది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రోలు. అదే కానీ ఎంతో కొంత రోల్, మీరు ఉదాహరణకు ఒక రాష్ట్రం నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ చెప్తున్నారు, 90% ఆపరేషన్ కాస్ట్ రైల్వేస్లో ఉంది అని. అయితే సౌత్ సెంట్రల్ డివిజన్కి వచ్చేప్పటికి ఆపరేటింగ్ కాస్ట్ కంపారిటివ్లీ మిగతా జోన్స్ అన్నిటికన్నా చాలా తక్కువ, 25-30% మాత్రమే ఉంది అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడ 30% ఆపరేషన్ కాస్ట్ పెట్టుకొని మీకు 5% కూడా ఇక్కడ నిధులు రాకుండా ఉండటం ఎంతకాలం ఇది అన్యాయానికి గురవుతుంది? ఈ యొక్క ఇన్కమ్ జనరేటింగ్ స్టేట్ ఎంతకాలం ఈ విధంగా నెగ్లెక్ట్ అవ్వబడుతుంది? కాబట్టి దీని మీద కొంత సైంటిఫిక్ అనాలిసిస్ జరగాలి. ఈ యొక్క బడ్జెట్ రేపు ఏదైతే ఒక 2 లక్షల కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అసలు గత 10 సంవత్సరాల కాలంలో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రిక్వైర్మెంట్ ఎంత, పరిస్థితిని అంతా అనాలిసిస్ చేసినట్లయితే కనీసం రాబోయే కాలంలో అన్నా వస్తుంది. రెండవది ఆంధ్ర రాష్ట్రాలకి, ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాలకి ఇంకొక అన్యాయం ఏంటంటే పాత బోగీలు. మీరు ఎక్కడ డిస్కార్డెడ్ బోగీస్ అన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఒక కొత్త బోగీస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కూడా చాలా దారుణమైనటువంటిది. రైల్వే బడ్జెట్ ఎప్పుడూను రాజకీయ బడ్జెట్గా ఇప్పటి వరకును ఇది అందరూ బోర్డు నుంచి, మినిస్ట్రీ నుంచి సైంటిఫిక్గాను లేకపోతే అనలైజ్ చేసి చెప్తారు. కానీ అల్టిమేట్లీ ది వర్డ్ ఆఫ్ ది మినిస్టర్ గోస్. ఆ మినిస్టర్ వచ్చి ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలంటే అటు వెళ్ళిపోయేది. అందువలన ముఖ్యంగా నేను చాలా రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా పనిచేశాను రైల్వే నుంచి. అక్కడ వాళ్ళు ఈ ఒక పార్టీకి ప్రమేయం లేకుండా అందరు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ పోయి రెగ్యులర్గా డిస్కషన్స్ పెట్టి మినిస్టర్తోనూ కొంచెం ప్రెషరైజ్ చేయాలి. రామకృష్ణ గారు, రాష్ట్రానికి సంబంధించి రవాణా కారిడార్ ఏదైతే మనకు విశాలమైనటువంటి తీరం ఉందో, ఇందులో ఉన్నటువంటి 14 పోర్టుల్ని కలుపుతూ తలపెట్టినటువంటి రవాణా కారిడార్పై ఎట్లాంటి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉందంటారు? అందరికీ తెలిసిన విషయం, రైల్వేల్లో నిధుల కొరత, ఆర్థిక మాంద్యం మెయిన్ ప్రాబ్లం. సో రోగ నిర్ధారణ అయితే జరిగింది. కొత్తగా వచ్చిన మన సురేష్ ప్రభు గారు సరైన రోగ నిర్ధారణ చేసి చికిత్సా విధానం మొదలుపెట్టారు. ఎందుకంటే రైల్వేలో ఆలోచన విధానంలో అవసరమైన మార్పు వచ్చింది. ఉమ్మడి భాగస్వామ్యంతో రాష్ట్రాలతో ఒప్పందాలు జరిగాయండి. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. పోర్ట్స్ కనెక్టివిటీ ఆల్రెడీ చాలా పోర్ట్స్తో ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సరుకు రవాణా, ఇంపోర్ట్ ఆఫ్ కోలు, ఎక్స్పోర్ట్ ఆఫ్ కమాడిటీస్ పోర్ట్స్ అనేది జరగాలి. అందువల్లే కొత్తగా వచ్చేటువంటి పోర్ట్స్ మనకు విశాఖపట్నం దగ్గర 2 పోర్ట్స్, కాకినాడ కాకుండా కృష్ణపట్నం పోర్టు అద్భుతంగా నిర్వహిస్తబడుతోంది. ఈ మచిలీపట్నం పోర్టు, నిజాంపట్నం పోర్టు,
అక్కడ దుగ్గరాజపట్నం ఇవి కూడా వస్తే దీనికి రైల్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానిలో కూడాను ఆల్రెడీ మనకు కృష్ణపట్నం పోర్టుకు ఒక ఎస్పీ ఉందండి. ఒబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం పోర్ట్ వరకు దానిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్ఎండిసి, తర్వాత స్టేట్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం కలిసి దానిలో ఒక జాయింట్ వెంచర్ ఉందన్నమాట. ఇది చాలా వెల్కమ్ చేయదగినటువంటి యాంగిల్. ఇదే విధంగా ఈ పోర్ట్స్ కనెక్టివిటీ కూడా జరుగుతుందని ఆశిస్తాం. దీనిలో భాగంగానే ఇందాక మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు, మిత్రుడు స్టాన్లీ బాబు గారు కూడా చెప్పారు. థర్డ్ లైన్ అండి, కంజెషన్. ఇప్పుడు రైల్వేస్లో ప్రాబ్లం ఏమిటంటే కంజెషన్, టోటల్గా కెపాసిటీ లేదు. మనకు దాదాపు 65% ఆఫ్ ది సెక్షన్స్ హై డెన్సిటీలో ఉంది. సో మనకు 35% ఫ్రైట్ రేట్స్ అయితే అది దానికి లో ప్రయారిటీ వస్తుంది. అందువల్లే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అనేటువంటివి వచ్చాయి. ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ అనేది కూడా మన మినిస్టర్ గారి కొత్త ఆలోచన విధానం, అది కూడా వస్తుందని చెప్పి ఆశించవచ్చు. ఏదేమైనా కూడాను థర్డ్ లైన్ ఇప్పుడు విజయవాడ నుంచి తీసుకుంటే సెంటర్గా విజయవాడ, గూడూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ, కాజీపేట వరకు కూడా థర్డ్ లైన్ వస్తుంది. ఇది కూడా చాలా అవసరమైనటువంటి విషయం. సో సరైన ఆలోచన విధానం ఉంది, దానికి రోగనిగిత్స జరిగింది. భవిష్యత్తులో రైల్వేకి మంచి భవిష్యత్తు ఉంటుంది. తద్వారా సరుకు రవాణా, ప్యాసింజర్ అబిలిటీస్ కూడా పెరుగుతాయని ఆశించవచ్చు. స్టాన్లీ బాబు గారు, మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలు, ముఖ్యంగా మన తిరుపతి స్టేషన్ ఆధునీకరణ కానివ్వండి, విజయవాడ స్టేషన్ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఇతర కీలకమైనటువంటి అంశాలు కానివ్వండి, వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు ఎట్లా ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, 5-6 ఏళ్ల క్రితం వరల్డ్ క్లాస్ స్టేషన్ సికింద్రాబాద్ తిరుపతి అని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత సర్వే చేశారు, 52 ఎకరాలు ఇక్కడ అలాట్ చేశారు సికింద్రాబాద్కి. అట్లానే ఇంకో 52 ఎకరాలు తిరుపతి వెస్ట్ స్టేషన్ అని ఉంది, అక్కడ తిరుచానూరుకి దానికి వెస్ట్, అక్కడ కూడా అలాట్ చేశారు. కానీ ఇంకా అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చారు ఆ 52 ఎకరాలు ఇస్తామని. ఇంకా అది ఆ ఫార్మాలిటీస్ ఎట్లా పీపీపీ మోడ్లో అది జాయింట్ వెంచర్ ఎట్లా చేయాలని ఇంకా జరుగుతుంది. అది ఇంతవరకు క్లారిటీ లేదు. బోర్డుకిను రైల్వేకి మధ్యన కరెస్పాండెన్స్ జరుగుతుంది, ఇంకా అది ఏం అవ్వలేదు. కర్నూలు కోచ్ ఫ్యాక్టరీ భవిష్యత్తు ఏంటంటారు? చాలా సంవత్సరాల నుంచి కర్నూలు కోచ్ ఫ్యాక్టరీ అంశంపై ఎలాంటి పురోగతి చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది రకరకాలైన, కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత బోర్డు క్లియర్ చేసి, గవర్నమెంట్ క్లియర్ చేసిన తర్వాత ప్లానింగ్ కమిషన్ దగ్గర పోతుంది. ప్లానింగ్ కమిషన్ క్లియర్ చేశారు కాబట్టి ఏదో రకంగా నిధులు తెచ్చుకోవాలి. ఈ సందర్భంలో నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను. నా ఉద్దేశంలో బుల్లెట్ ట్రైన్ అనేది వేస్ట్ఫుల్ థింగ్. ఎందుకంటే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కోటిపల్లి నర్సాపూర్ కానీ, లేకపోతే పిఠాపురం కాకినాడ లైన్ అండి, 17 సంవత్సరం ఇంతవరకు దానికి అసలు అంతపొంది తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు లేనప్పుడు పోయి ఈ బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి ఏది బాంబే నుంచి అహ్మదాబాద్, ఆ తర్వాత ఢిల్లీ కూడా ఎక్స్టెండ్ అంటే ఒక్కొక్క కిలోమీటర్ అండి ప్రస్తుతం ఎస్టిమేట్ ప్రకారం 200 కోట్లు అవుతుంది. అది అయ్యేటప్పటికి అది రాజకీయమే. అది అయ్యేటప్పటికి 250-300 కోట్లు అవుతుంది. దాంట్లో పోయేది ఎవరు? ఫేర్ ఏంటంటే డబుల్ ది ఫస్ట్ ఏసీ ఫేర్కి డబుల్ ది రేట్ ఉంటుంది. అటువంటిప్పుడు సామాన్యమైనటువంటి ఎవరు ప్రయాణించలేరు. ఆ డబ్బు అటు వేస్ట్ చేయకుండాను పెండింగ్ దీని మీద పెట్టేది మంచిగా ఉంటుంది. రామకోటయ్య గారు, ఇప్పటికే రైల్వే మంత్రి గారు రైల్వేలకు సంబంధించినటువంటి భద్రతా అంశాలు కానివ్వండి, ఆధునికీకరణ అంశాలు కానివ్వండి, వీటికి ప్రాధాన్యత ఇస్తూ సరైనటువంటి దిశలో ముందుకు వెళ్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో రేపు రైల్వే బడ్జెట్ రూపురేఖలు ఎట్లా ఉంటాయన్నటువంటిది మీ అంచనా? రేపు తప్పనిసరిగా చాలా మంచి బడ్జెట్ వస్తుందండి. ఎంత మంచి బడ్జెట్ వస్తుందంటే అందరూ కూడా కిందటిసారి వచ్చిన బడ్జెట్ని చాలామంది మొదట స్వాగతించలేదు, కానీ తర్వాత జరిగిన పరిణామాలని అందరూ స్వాగతించారు. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కిలోమీటర్లో కనుక చూస్తే రామకృష్ణ గారు కానీ, స్టాన్లీ బాబు గారు కానీ, ప్రతి కిలోమీటర్లో ఉన్న రైల్వే భాగంలో వీళ్ళందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు రైల్వే మంత్రి గారు ఏం చేస్తున్నారనేది వాళ్ళ యొక్క మనోగతాన్ని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు కనుక మనం కనుక చూస్తే రైల్వే బడ్జెట్లో ప్రతి చోట కూడా ప్రతి దీని గురించి కూడా రైల్వే మంత్రి గారు చూస్తున్నారు. ఎందుకంటే వాటర్ బాటిల్ అమ్మే దగ్గర నుంచి రైల్వేలో జరిగేటువంటి విధానాలన్నిటి మీద పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే సురేష్ ప్రభు గారు. ఆయనకి పరిపూర్ణ పరిజ్ఞానంతో పాటు ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్.
ఆయన చేసేటువంటి బడ్జెట్ రూపకల్పన మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. డౌట్ లేకుండా ఈ దేశం యొక్క దశ నిర్దేశాలకి ఈ రైల్వే బడ్జెట్ గ్యారంటీగా మార్పు చేకూరుతుంది. ఇదేంటంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు రైల్వే బడ్జెట్లో ఈ విశాఖపట్నం ఉన్న సంబంధించినటువంటి రైల్వే జోన్ వస్తుందా లేదా అనే దాని గురించి ఉంది. ఇది ప్రజల యొక్క చాలా కాలంగా ఉన్న సెంటిమెంట్ పాత్ర అండి. ఏంటంటే నేను విశాఖపట్నం వాసిగా కూడా నేను చెప్తున్నాను, ఇది విశాఖపట్నంలో రైల్వే జోన్ రావాలనేది కంపల్సరీ చాలా ఇది ఎందుకంటే పొలిటికల్ డెసిషన్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైల్వేలో మేజర్గా 5,200 కోట్లు ఈ 9 నెలల కాలానికి విశాఖపట్నం రైల్వే జోన్లో వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు విశాఖపట్నం రైల్వే దీని కింద వచ్చింది డివిజన్లో. అదేవిధంగా దానికి సంబంధించిన మనకి ఇక్కడ ఉన్న 12,000 కోట్లు కన్నా మనం కానీ తీసుకుంటే విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్, అదేవిధంగా విజయవాడ స్టేషన్స్ మనం కానీ తీసుకుని రైల్వే జోన్గా ఏర్పాటు చేసుకుంటే ఈ ఉన్న బడ్జెట్ మొత్తం ఓవరాల్గా వచ్చే ఇన్కమ్ మొత్తం రైల్వేకే వెళ్తుంది. కానీ ప్రజల యొక్క మానసికంగా ఉన్నటువంటి దానికి కూడా కావాలి. మనకి భువనేశ్వరం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు 25 ఎకరాలు 6 సంవత్సరాల పాటు కష్టపడి చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. కానీ ఇవాళ మాకు 52 ఎకరాలు రెడీగా ఉంది. వాళ్ళు రైల్వే జోన్ కనుక వస్తే బిల్డింగ్స్ కట్టుకోవడానికి కానీ దానికి సంబంధించిన విధానానికి కానీ ఉంది. పొలిటికల్ డెసిషన్గా కూడా చేయాలనే దానికోసం తప్పకుండా చెప్తున్నాను. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఈసారి విశాఖపట్నానికి రైల్వే జోన్ కనుక వస్తే కనుక ప్రజల యొక్క ఆకాంక్ష 1,00,000 మంది ఉద్యోగుల యొక్క మానసిక స్థితి బాగుంటుందనే దానికి వాళ్ళు ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా ప్రభు గారు కలిగిస్తారు, లేకపోతే పొలిటికల్ డెసిషన్గా కూడా తప్పకుండా బయటకు వస్తుందనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఖాయమని రూఢీగా తేలింది. కొత్త రైళ్ల కంటే కూడా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. మొత్తం మీద రేపటి బడ్జెట్లో భారతీయ రైల్వే ఆధునికీకరణ, భద్రత, సౌకర్యాలకే పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.